హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ లాస్ట్ వీడియోలో మనం అసింక్ గురించి, ప్రామిసెస్ గురించి స్టార్ట్ చేసాం కదా. అండ్ ఈ ఒక్క వీడియో కూడా దాని గురించే. ఓకే, అంటే పార్ట్ టూ లాగా. ఒక్కసారి ఇది కంప్లీట్ అయిపోతే మనం లైక్ బేసికలీ థియరీ పార్ట్ అలా అర్థం చేసుకున్నట్టే. దాని తర్వాత మనం త్రీ త్రీ కాదు 4 ప్రాజెక్ట్స్ ఉన్నాయి నా మైండ్లో. రెండు ఏమో కొంచెం నార్మల్ టైప్వి, రెండు ఏమో కొంచెం మంచిగా అడ్వాన్స్ టైప్వి. ఓకే, సో ఈ 4 ప్రాజెక్ట్స్ చేశాక మనకు జావా స్క్రిప్ట్, మళ్ళీ ఏపీఐ నుంచి, అంటే నేను నిన్న చెప్పా కదా సర్వర్ నుంచి ఎలా డేటా తీసుకొని రావాలి, వెదర్ యాప్ ఎలా చేయాలి, వేరే ఎక్కడో ఉన్న సర్వర్ని మనం ఎలా, ఓకే, సో అదంతా చేయొచ్చు మనం. అండ్ ఏమంటారు, ఇప్పుడే ఒక మంచిగా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే, నార్మల్గా మనం ఎప్పుడైతే ప్రాజెక్ట్స్ చేస్తామో లైక్ వెదర్ అయినా అలా అయినా, అందులో జస్ట్ తీసుకొని రావడం ఉండదు డేటా. మనం ఇక్కడ చెప్తాం నాకు ఈ పర్టికులర్ డేటా కావాలని. అంటే మన దగ్గర పోస్ట్ రిక్వెస్ట్ ఆప్షన్ కూడా ఉంటుంది. పోస్ట్ అంటే ఏంటంటే నార్మల్గా ఏపీఐ నుంచి డేటా జస్ట్ తీసుకొని రావడమే కాకుండా మనం సపరేట్గా చెప్తాం నాకు ఈ పర్టికులర్ డేటా కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ న్యూస్ది ఏమన్నా వెబ్సైట్ చేసామనుకోండి, నాకు హైదరాబాద్ న్యూస్ కావాలి, నాకు నిజామాబాద్ న్యూస్ కావాలి, నాకు ఆదిలాబాద్ న్యూస్ కావాలి అని ఇలా సపరేట్గా చెప్తాము. అలాంటి వాటిని మనం ఏదైతే రిక్వెస్ట్ చేస్తున్నామో ఒక పర్టికులర్ అని దాన్ని పోస్ట్ అంటాం. సో బేసికలీ ఫస్ట్ ఈరోజు ఇది కంప్లీట్ చేద్దాం మనం. సో మనం నిన్న ఆల్రెడీ ఇదంతా మాట్లాడాము కదా. ఇది అసింక్ అంటే ఏంటి, ప్రామిసెస్ అంటే ఏంటి, ఫెచ్ అంటే ఏంటి, ఏది ఎలా వర్క్ చేస్తుందండి. ఈరోజు మళ్ళీ దాని గురించి ఇంకా కొంచెం డీటెయిల్గా చూద్దాం మనం, సరేనా. సో ఇక్కడ నుంచి పార్ట్ 2 అని రాస్తాను, నేను ఇలా లైన్ గీసేస్తా. పార్ట్ 2. సో మనకు తెలుసు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫెచ్ ఉంది, ఆర్ ఎగ్జిఎస్ ఉంది, ప్రామిసెస్, ఇంకా లైక్ హెచ్టిటిపి రిక్వెస్ట్. ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ మనకు లైక్ సర్వర్తో మాట్లాడడానికి, లేకపోతే అసింక్ జావా స్క్రిప్ట్కి యూజ్ చేస్తామని. కానీ ఇందులో నుంచి ఏదైతే అవుట్పుట్ వస్తుందో, ఇందులో నుంచి ఏదైతే మనకు అవుట్పుట్ వస్తుందో ఆ అవుట్పుట్ని రన్ చేయడానికి మనకేమున్నాయి, కాల్ బ్యాక్స్, దెన్ క్యాచ్ బ్లాక్, అసింక్, అవైట్, ఇవి ఉన్నాయి. సో వీటి నుంచి వచ్చిన అవుట్పుట్ని రన్ చేయడానికి మనం ఇవి ఉన్నాయి. ఇప్పుడు కాల్ బ్యాక్స్ అంటే ఏం లేదు, నార్మల్ ఫంక్షన్స్. నిన్న చెప్పా కదా, కాల్ బ్యాక్స్ ఇస్ నథింగ్ బట్ ఫంక్షన్స్. దెన్ క్యాచ్, అసింక్, అవైట్, అలానే ఇంకా ఉన్నాయి. సో బేసికల్లీ ఇవి అసింక్, దాన్ని రన్ చేయడానికి అవన్నీ ఉన్నాయి మన దగ్గర. సో ఇప్పుడు మనం ప్రామిసెస్ గురించి మాట్లాడదాం. ప్రామిసెస్, ఓకే. ఇప్పుడు ప్రామిసెస్లో ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రామిస్ది ఒక కోడ్ రాశారు అనుకోండి, ఒక కోడ్ రాశారు ఇక్కడ, ఇది ఒక ప్రామిస్ కోడ్. ఓకే, ప్రామిస్ది కోడ్ ఇది మొత్తం. ప్రామిస్ అంటే ఏం లేదు, నార్మల్గా ఇక్కడ మీరు ఫేస్బుక్ నుంచి పిలుస్తున్నారు అనుకోండి డేటాని, ఫేస్బుక్ సర్వర్ నుంచి డేటాని పిలుస్తున్నారు, అదే ప్రామిస్ కోడ్. ఇప్పుడు దీనికి ఇది ఒక, ఇక్కడ రాసేస్తాం మీకు ఈజీ అర్థం అవ్వాలి కదా. ప్రామిస్ వరల్డ్ అని రాసుకుందాం. ఓకే, కోడ్ వరల్డ్, నార్మల్గా ఇది ఓన్ లాంగ్వేజ్. దీనికి ఇప్పుడు రెండు ఉంటాయి, రెస్పాన్స్, రిజెక్ట్. ఒకవేళ మనకు పక్క ఆన్సర్ వస్తుంది, రెస్పాన్స్ కిందకు వస్తుంది. ఒకవేళ మన వేరే రిజెక్ట్ అయింది అనుకోండి, రిజెక్ట్. ఇప్పుడు రిజెక్ట్ చాలా వెరైటీస్ ఉండొచ్చు, లైక్ ఇంటర్నెట్ ప్రాబ్లమ్, సర్వర్ ఎర్రర్, లేకపోతే యూఆర్ఎల్ ఇప్పుడు చేంజ్ చేసేసారు, ఆ యూఆర్ఎల్లో ఏం లేదు, అలాంటివి ఏమన్నా ఉంటే రిజెక్ట్ కిందకి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఈ ఎప్పుడైతే మనం ఫెచ్ చేస్తామో, దీని రెస్పాన్స్ మనకు ఎప్పుడు వస్తుందో తెలియదు, ఫ్యూచర్లో ఎప్పుడైనా రావచ్చు. 1 సెకండా, 2 సెకండ్సా, 3 సెకండ్సా, మనకేం తెలియదు ఇది. ఓకే, యూఆర్ అప్రోచింగ్ ద లిమిట్ ఆఫ్ ఎలిమెంట్ పేజ్, యూ కెనాట్ యాడ్ న్యూ పేజ్ చేసేద్దాం కామ్గా. ఓకే, యాడ్ న్యూ పేజ్ చేసాం. సో ఇక్కడ చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సర్వర్ నుంచి పిలిచాము, సర్వర్ నుంచి డేటాని తీసుకొని వస్తున్నాం. ఓకే, ఆ డేటా ఇక్కడ ఫేస్బుక్ది ఇక్కడ డేటాని పిలుస్తున్నాం అనుకోండి. ఓకే, సో ఇప్పుడు ఇది 1 సెకండ్ అయినా అవ్వచ్చు, 2 సెకండ్స్, 3 సెకండ్స్ ఎంతైనా అవ్వచ్చు. ఇది ఎప్పుడు ఫ్యూచర్లో జరిగిద్ది కదా. సో దీనికి 3 స్టేట్స్ ఉంటాయి, 3 స్టేట్స్. ఒకటి పెండింగ్, రిజాల్వ్, రిజెక్ట్. సో బేసికలీ ఈ 3 స్టేట్స్ కానీ అవుట్పుట్ అయితే రెండు ఉంటాయి.
ఓకే. సో పెండింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నెట్ స్లో ఉంది, అలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఇది పెండింగ్లో వెళ్ళిపోతుంది. అంటే పెండింగ్ ఉంది, ఇంకా డేటా రావాలి అన్నది. అది ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, అది ఫ్యూచర్లో ఎప్పుడు అవుతుంది. ఓకే. సో ఫ్యూచర్లో ఎప్పుడైతే దాన్ని పెండింగ్ అంటారు. ఒకవేళ ఆన్సర్ వచ్చేస్తే రిజాల్వ్, ఒకవేళ ఏమైనా వేరే ప్రాబ్లమ్స్ ఉంటే రిజెక్ట్. ఓకే. ఈ రిజెక్ట్ అయ్యాక మళ్ళీ మనం దీన్ని హ్యాండిల్ చేయాలి. ఒకవేళ ఆన్సర్ వచ్చినా కానీ మనం దీన్ని హ్యాండిల్ చేయాలి, ఎందుకంటే ఆన్సర్ని మనం యూఐలో ఎలా చూపించాలో అవంతా చేస్తాం కదా, అది. సో ఇప్పుడు దీని కోడ్ని ఒకసారి మనం రాసి చూద్దాం. నేను ఒకసారి ఇక్కడ చెప్తా, మళ్ళీ విఎస్ కోడ్లో కూడా చెప్తా. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక వేరియబుల్ క్రియేట్ చేసాం ఆన్సర్ అని. ఇక్కడ ఒక ప్రామిస్ క్రియేట్ చేస్తున్నా, న్యూ ప్రామిస్. ఇందులో మనకు రెండు ఉంటాయి, రెస్పాన్స్ అండ్ రిజెక్ట్ అని మనం వేరియబుల్స్ క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ ఒక క్లోజర్ ఫంక్షన్ ఇలా రాస్తున్నాం. ఏమని, ఒకవేళ ట్రూ ఉంటే రిటర్న్ చేయండి రెస్పాన్స్, లేకపోతే రిటర్న్ చేయండి రిజెక్ట్. ఈ రెస్పాన్స్ రిజెక్ట్ ఇది ఆల్రెడీ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ లాగా మనం డైరెక్ట్ యూస్ చేస్తున్నాం. ఇప్పుడు ఏదైతే మనం రిటర్న్ చేస్తున్నామో అది ఇందులో స్టోర్ అయిపోతుంది కదా. ఒకసారి మనం దీన్ని చూపిస్తా కోడ్లో. సో మన విఎస్ కోడ్ ఎక్కడుంది, ఇక్కడ విఎస్ కోడ్. సో ఈ స్క్రిప్ట్ డాట్ జేఎస్లో నేను ఇదంతా కామెంట్ డౌన్ చేసేసి నేను ఏం చేస్తా అంటే ఇది కోడ్ రాద్దాం. సో వేర్ ఆన్సర్ ఈక్వల్స్ టు న్యూ ప్రామిస్ చేస్తున్నా. ఇక్కడ ఇప్పుడు న్యూ ప్రామిస్ ఎందుకు చేస్తున్నా అంటే ఈ న్యూ అనే ఈ ప్రామిస్ అనేది ఒక ఫంక్షన్, ఒక కన్స్ట్రక్టర్ ఫంక్షన్. ఇక్కడ చూసారా ప్రామిస్ కన్స్ట్రక్టర్ అని. లైక్ మీరు ఒకవేళ ఆబ్జెక్ట్స్ క్లాసెస్ గురించి తెలిస్తే లైక్ చదివితే అర్థమైద్ది, ఒకవేళ చదవకపోయినా ఏం కాదు. కానీ ఇది బేసికల్లీ ఆల్రెడీ రాసిన కోడ్, మనం దీన్ని మళ్ళీ యూజ్ చేయాలంటే న్యూ కీవర్డ్ యూజ్ చేయాలి. ఓకే, అలా అర్థం చేసుకోండి. సో ఈ ప్రామిస్ ఫంక్షన్లో నేను 2 పారామీటర్స్ తీసుకుంటా. ఇలా ఏమని, అక్కడ చూసారా రిజాల్వ్ వాల్యూ అని, అలా రిజాల్వ్ రిజెక్ట్ రెండు ఉన్నాయి. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ రెస్ రిజెక్ట్ అని ఇలా తీసుకుంటా. ఓకే. అండ్ ఈ ఫస్ట్ ఎక్కడైతే ఇది క్లోజ్ అవుతుందో ఇక్కడ ఇలా ఒక ఫంక్షన్ ఓపెన్ చేస్తా. ఓకే, ఓపెన్ చేసా. సో ఇది ప్రామిస్ది ఏమంటారు బ్రాకెట్స్, ఇందులో ఈ 2 పారామీటర్స్ లాగా అన్నట్టు. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ నేను కోడ్ రాస్తా. ఏమని, ఒకవేళ ట్రూ ఉంటే, ట్రూ అని మనమే ఇచ్చేస్తున్నాం. ఓకే, ట్రూ ఉంటే రిటర్న్ రిజాల్వ్, లేదు అంటే రిటర్న్ రిజెక్ట్. ఓకేనా. ఇదే ఇక్కడ, ఇదే ఇక్కడ. ఇప్పుడు మనం ఈ ఆన్సర్ని కన్సోల్ లాగ్ డాట్ చేసి చూద్దాం. కన్సోల్ డాట్ లాగ్ చేద్దాం ఆన్సర్. ఇది గో లైవ్లో లేదు, సో గో లైవ్ చేద్దాం ఒకసారి. ప్రామిస్, ఒక ప్రామిస్ వచ్చింది. ప్రామిస్లో ఫుల్ఫిల్డ్ అంటే ప్రామిస్ స్టేట్ ఏంటి, ఫుల్ఫిల్ అయిపోయింది, పెండింగ్లో లేదు ఇది కదా. ఇప్పుడు మనం ప్రామిస్లో చూస్తే వేరే వేరే ఉన్నాయి, క్యాచ్, కన్స్ట్రక్టర్, ఫైనల్లీ, దెన్. ఈ దెన్ చూసారా, దెన్ అంటే దెన్ మనం ఎందుకు యూస్ చేస్తాం తెలుసా. ఇప్పుడు ఆన్సర్ వచ్చేసింది, మనకు ఒక ఆన్సర్ వచ్చింది, ఆ ఆన్సర్ తర్వాత ఏం చేయాలి. లైక్ నేను ఇక్కడ చెప్పా కదా ఇందాక, ఎక్కడుంది అది, ఇక్కడ. బ్రో ప్రేజ్ ఏది బ్రో, చూసారా, ఒక మనకి ఏదైతే ఆన్సర్ వస్తుందో ఇక్కడ దానికి దెన్ క్యాచ్ యూస్ చేసి మనం చేస్తామని. సో అదే దెన్ క్యాచ్ ఇది. ఓకే, సో 2కి వెళ్ళిపోదాం మళ్ళీ. ఓకే, రైట్. సో ఇక్కడ ఇలా ఉన్న వేరే వేరే, ఇది ప్రామిస్ స్టేట్లోకి వెళ్ళిపోయింది. కానీ అదే నేను ఇక్కడ ఫాల్స్ చేశాను అనుకోండి, ప్రామిస్ రిజెక్ట్ అయిపోయింది. ఎందుకు, ఇది ఫాల్స్ కాబట్టి రిజెక్ట్లోకి వచ్చేసింది, రిజెక్ట్ అయిపోయింది. సో ఇలా ఇది ఏమంటారు ప్రామిస్ ఆన్సర్స్ అవన్నీ వస్తాయి అన్నట్టు. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు ఆన్సర్ మన దగ్గరకు వచ్చేసింది, దీన్ని నేను మళ్ళీ ట్రూ చేసేస్తా. ఓకే, ఇప్పుడు ఈ ఆన్సర్తో పాటు ఏం చేయొచ్చు. సో ఆన్సర్ డాట్ దెన్, ఇప్పుడు ఆన్సర్లో దెన్ వచ్చింది, ఏం చేయాలి. దెన్ తర్వాత నేను ఏం చేస్తా అంటే దీన్ని కిందకి తీసుకొని వచ్చేస్తా, అండ్ దీని కింద క్యాచ్ అని రాస్తా. సో ఒకవేళ వినండి, ఆన్సర్లో ఒకవేళ ట్రూ ఉండి రిజాల్వ్ అయిపోతే ఈ దెన్లో ఏముందో అది ఎగ్జిక్యూట్ అయింది. ఇక్కడ ఏమైనా ఫాల్స్ అయింది, రిజెక్ట్ ఆన్సర్లో వచ్చిందంటే ఈ క్యాచ్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, సో నేను ఇక్కడ ఏం చేస్తా అంటే దెన్లో ఒక ఫంక్షన్ రాస్తా. ఏమని, ఫంక్షన్ ఇలా రాస్తా. ఏమని రాస్తున్నా అంటే లాగ్ ఇట్ ఈజ్
రిజాల్వ్డ్. క్యాచ్లో ఒక ఫంక్షన్ రాస్తా ఇలా, ఏమని రాద్దాము, లాగ్ సమ్ ఎర్రర్. ఓకే, ఇప్పుడు చూద్దాం ఏముందో. ఇట్ ఈస్ రిజాల్వ్డ్ అని వచ్చింది. ఎందుకు వచ్చింది ఇట్ ఈస్ రిజాల్వ్డ్? ఎందుకంటే ఇక్కడ ట్రూ వెళ్ళింది కదా, రిటర్న్లో రెస్పాన్స్ ఇస్తుంది కదా. ఓకే, సో ట్రూ వచ్చింది కాబట్టి ఆన్సర్లో దెన్, ఆన్సర్ ఏమో ఈ దెన్కి అప్లై అవుతుంది. అందులో మనం ఈ కోడ్ రాస్తాం. ఒకవేళ నేను ఇక్కడ ఫాల్స్ చేసేస్తే అప్పుడు రిజెక్ట్ అయిపోతుంది. ఒకవేళ రిజెక్ట్ వెళ్తే క్యాచ్లో వస్తుంది కోడ్, క్యాచ్లో సమ్ ఎర్రర్ రాసాం కాబట్టి సమ్ ఎర్రర్ అని వస్తుంది. ఓకేనా, ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైంది కదా. ఇప్పుడు ఇంకొకటి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్వశ్చన్ రాద్దాం ఇక్కడ, లైక్ ఒక ర్యాండమ్ నంబర్ జనరేట్ చేసి ఆ ర్యాండమ్ నంబర్ ఏమంటారు, 5 కంటే ఎక్కువనా 5 కంటే తక్కువనా అనేది చూడాలి. కానీ నార్మల్గా మీకు ఇఫ్ ఎల్స్ రాయొచ్చు కదా అన్నట్టు అనిపిస్తుంది. కానీ ఏమంటారు, ఈ నంబర్ అనేది మనకి ఎక్కడో సర్వర్ నుంచి వస్తుంది అనుకుందాం. ఓకే, లైక్ ఏదో ఒక ర్యాండమ్ సర్వర్ ఉంది, ఆ సర్వర్ నుంచి మనకి నంబర్ వస్తుంది అని అనుకుందాం. సో దానికి ఏం చేస్తా అంటే నేను ఒక వేరియబుల్ ఆన్సర్ అని క్రియేట్ చేసుకుంటా, న్యూ ప్రామిస్, ఎందుకంటే మనం ప్రామిస్ క్రియేట్ చేయాలి కాబట్టి. ఓకే, ప్రామిస్. ఇప్పుడు ఇందులో సేమ్ యాజ్ ఇట్ ఈస్ 2 బ్రాకెట్స్ ఓపెన్ చేసా, ఒకటి ప్రామిస్ది, ఒకటి పారామీటర్స్ కోసం రెస్పాన్స్ రిజెక్ట్. ఇలా క్లోజర్ ఫంక్షన్ ఓపెన్ చేశాను. క్లోజర్ ఫంక్షన్ అంటే ఏం లేదు, ఒక ఫంక్షన్ లోపల ఇంకొక చిన్న ఫంక్షన్ లాగా అంతే. సో ఒక వేరియబుల్ ఎన్ అని క్రియేట్ చేస్తున్నా, దానికి మ్యాథ్ డాట్ ఫ్లోర్ అని ఒక ఫంక్షన్ ఉంటుంది. మ్యాథ్ డాట్ ఫ్లోర్, మ్యాథ్ డాట్ ర్యాండమ్ ఇంటూ 10. సో ఈ మ్యాథ్ డాట్ ర్యాండమ్ ఏం చేస్తారంటే మనకు 0 నుంచి 1 మధ్యలో ఒక ర్యాండమ్ వాల్యూ ఇస్తుంది. దాన్ని మనం 10తో మల్టిప్లై చేసామనుకోండి, అది నార్మల్గా 1 ఇంటూ లైక్ 10 లాగా ర్యాండమ్ నెంబర్ జనరేట్ అయిపోతుంది. ఓకే, సో ఇది బేసికల్లీ ఏం లేదు, చిన్న మ్యాథ్సే మనకు చేసుకోవద్దు వస్తుంది. చాలామందికి ఇది తెలీదు. కానీ నేను ఒకటి ఆలోచిస్తున్నా, ఫ్లోర్ అనేది కరెక్టేనా లేకపోతే క్యాపిటల్ ఫ్లోర్, లేదు కరెక్ట్. ఓకే, ఇప్పుడు ఏదైతే మనకు నంబర్ వచ్చిందో ఎన్లో దాన్ని మనం సెట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇఫ్ ఏమని ఎన్ ఈజ్ లెస్ దాన్ 5 రిటర్న్ రెస్పాన్స్. ఓకే, అంటే రెస్పాన్స్ వచ్చింది అని. లేదు అంటే రిటర్న్ రిజెక్ట్. సో ఎన్ అనేది 5 కంటే ఎక్కువ ఉందా 5 కంటే తక్కువ ఉందా, ఒకవేళ 5 కంటే తక్కువనే ఉందనుకోండి, మనకు ఆన్సర్లో అంటే లైక్ ఫుల్ఫిల్ అవ్వాలి అన్నట్టు చేస్తున్నాం కోడ్ రెస్పాన్స్. ఒకవేళ 5 కంటే ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు రిజెక్ట్ చేసేస్తున్నాం దీన్ని. ఓకే, ఇప్పుడు ఆన్సర్ అనేది ఇప్పుడు ఏమంటారు, ఆన్సర్లో వచ్చేసింది దీని ఆన్సర్, రెస్పాన్స్ రావాలో రిజెక్ట్ రావాలో. ఇప్పుడు మనం ఈ ఆన్సర్లో ఏముందో దాన్ని బయటికి తీయాలి, దాన్ని యూస్ చేసుకోవాలి. సో ఆన్సర్ డాట్ దెన్. ఓకే, ఇలా చేసాం. ఆన్సర్ డాట్ దెన్ని ఆన్సర్ వస్తే, లేదు అంటే క్యాచ్ చేస్తున్నాం ఒకవేళ రిజెక్ట్ వస్తే. ఇక్కడ ఏం చేస్తున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫంక్షన్ రాస్తా, ఫంక్షన్ ఏమని ద నంబర్ ఈస్ లెస్ దాన్ 5. క్యాచ్లో ఒక ఫంక్షన్ రాస్తా నేను, ఏమని లాగ్ ద నంబర్ ఈస్ గ్రేటర్ దాన్ 5. ఓకేనా, ఇప్పుడు చూద్దాం. ద నంబర్ ఈజ్ గ్రేటర్ దాన్ 5 అంటే ర్యాండమ్గా ఏదో నంబర్ వచ్చింది. కావాలంటే ఆ నెంబర్ని కూడా మనం ఇక్కడ ప్రింట్ చేసి చూపిద్దాం. సో నేను ఇక్కడ ఏం చేస్తా అంటే ఒక లాగ్ చేస్తా, లాగ్ ఎన్. ఓకే, అండ్ ఇదే ఎన్ని ఇక్కడ కూడా ప్రింట్ చేద్దాం. ఓకే, సో నంబర్ అనేది 9 వచ్చింది. నేను ఈ లాగ్ ఇక్కడ ఎందుకు రాయట్లేదో తెలుసా, ఇదే లాగ్ నేను కావాలంటే ఇక్కడ కూడా రాయొచ్చు, కానీ ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఈ ఎన్ ఏదైతే ఉందో అది జస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ లోపలే యాక్సెసిబుల్ ఉంటుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పా, ఈ ఎన్ ఈ బ్రాకెట్స్ లోపల మనం క్రియేట్ చేసాం కాబట్టి దాని యాక్సెస్ వాల్యూ ఇక్కడ వరకే ఉంటుందని. సో నేను ఇక్కడే లాక్ చేస్తున్నా దీన్ని. ఇప్పుడు 9 వచ్చింది కాబట్టి 5 కంటే ఎక్కువ, 7 వచ్చింది 5 కంటే ఎక్కువ, 4 వస్తే 5 కంటే తక్కువ, సో లెస్. అదే మనం ఇక్కడ కోడ్లో రాసాము. ఓకేనా, ఇప్పుడు మనకు తెలిసింది కదా ఒకవేళ ఆన్సర్ వస్తే దాన్ని ఎలా యూస్ చేయాలి మనం. సో అలానే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఒక ప్రామిస్లో ఏదైతే ఆన్సర్ వస్తుందో దాని తర్వాత కూడా మనం ఆ ఆన్సర్ని కూడా వేరే ప్రామిస్లోకి యూస్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు ఈ ఆన్సర్ వచ్చింది కదా, ఈ ఆన్సర్ని ఇంకొక ప్రామిస్లో యూస్ చేయొచ్చు మనం. సో దాని గురించి కూడా ఒకసారి మాట్లాడదాం.
సరే, దానికంటే ముందు మనం ఒక పని చేద్దాం. మీకు ఏపీఐ నుంచి ఎలా అయితే డేటా వస్తుందో దాని గురించి చూపిస్తాం. సో ఇక్కడ ఒక ఏపీఐ ఉంది, లైక్ ర్యాండమ్ యూజర్ ఏపీఐ అని ఒకటి ఉంటుంది. దాని గురించి చూద్దాం ఒకసారి. సో ర్యాండమ్ యూజర్ డాట్ మీ, అండ్ ఇందులో ర్యాండమ్ ఏపీఐ, ఇక్కడ ఒక ఏపీఐ ఉండాలి, ఇది. సో నేను ఇది నాకు తెలుసు కాబట్టి నేను ఆల్రెడీ మీకు చెప్తున్నా, కానీ నీకు మాకు మంచిగా చెప్తా. ఓకే, ఏపీఐని ఎలా వెతకాలి, దాన్ని ఎలా యూస్ చేయాలనేది. సో టెన్షన్ లేదు. ఓకే, దీన్ని నేను కాపీ చేసా. ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తానో చూడండి. ఒక ఫంక్షన్ రాస్తున్నా. ఓకే, ఫంక్షన్ ఏబిసిడి అని రాద్దాం ఏదో ఒకటి. ఓకే, దాని తర్వాత నేను ఇక్కడ ఒక ఫెచ్ కాల్ రాస్తా. ఫెచ్ అంటే నేను ఆ రిక్వెస్ట్ చేస్తున్నా, ఏదైతే నేను ఇక్కడ యూఆర్ఎల్ ఇస్తున్నానో ఆ యూఆర్ఎల్ నుంచి మనకు ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు ఆన్సర్ వచ్చేసింది. ఈ ఫెచ్ అనేది దీని నుంచి ఆన్సర్ తీసుకొని వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? సో నెక్స్ట్ చేయాలంటే ఆబ్వియస్లీ దెన్. సో దెన్లో నేను ఏం చేస్తాను అంటే ఒక ఫంక్షన్ రాస్తాను. ఓకే, ఫంక్షన్. ఆ ఫంక్షన్ ఏం చేస్తాడంటే ఇక్కడ ఒక రా వాల్యూ తీసుకుంటుంది. మీరు ఇక్కడ ఏమైనా రాయొచ్చు, నేను రా అని రాస్తున్నా ఇక్కడ రా. ఎందుకంటే ఇది ఉంది కదా, ఇది మనకు కొంచెం వేరే టైప్ ఆఫ్ ఆన్సర్ని ఇస్తుంది, అది మనకు అర్థం కాదు. ఓకే, సో నేను ఏం చేస్తున్నా అంటే ఆ రా వచ్చిన డేటాని రిటర్న్ రా డాట్ జేసన్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేస్తున్నా. ఓకే, జేసన్ ఫార్మాట్లోకి. దాని తర్వాత లైక్ ఇక్కడ దెన్ ఫంక్షన్, ఇక్కడ డేటా తీసుకుంటున్నా. ఇప్పుడు ఏదైతే ఇక్కడ నుంచి రిటర్న్ చేసామో ఈ రిటర్న్ రా డాట్ జేసన్, అదే ఇక్కడ తీసుకుంటున్నాం. మళ్ళీ నేను మళ్ళీ చెప్తా క్లియర్గా. లాగ్ డేటా చూద్దాం ఇక్కడ ఏమొచ్చిందో. ఏం రాలేదా? సరే, ఎందుకు? ఓకే, నేను ఫంక్షన్ని కాల్ చేయలే కదా, ఫంక్షన్ ఏబిసిడి కాల్ చేశాను నేను. ఇక్కడ చూసారా, ఒక యారే, ఒక రిజల్ట్ వచ్చింది. ఆ రిజల్ట్లో ఏముంది? లైక్ రిజల్ట్ 1 పేజ్ 1. సరే, ఇన్ఫో ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఏం లేదు. రిజల్ట్ ఓపెన్ చేద్దాం. జెండర్ మెయిల్, ఒక ర్యాండమ్ యూజర్ది మనకు వచ్చేసింది లైక్ డేటా. సో ఏముంది ఇందులో? లైక్ సెల్ నెంబర్ ఉంది, డేటా. ఇది రియల్ కాదు, సో మన వాళ్ళు ఎవరు ట్రై చేయకండి దీనికి కాల్ చేసి. ఓకే, సో సెల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్, జెండర్ మెయిల్. ఓకే, సో ఇలా ఒక ర్యాండమ్ ఇదంతా వచ్చింది చూసారా. సో నేను ఏం చేస్తున్నా అంటే చూడండి, ఇది ఒక ఏపీఐ. ఈ ఏపీఐ మీద కాల్ చేశాను నేను ఫెచ్తో. సో దీనికి కాల్ వెళ్ళింది. దాని తర్వాత కాల్ వచ్చాక ఏమవ్వాలి? మనకు ఒక డేటా వచ్చింది. ఆ డేటా మనకు రా ఫార్మాట్లో ఉంది, రా ఫార్మాట్. ఆ రా ఫార్మాట్లో ఉన్న డేటాని మనం జేసన్లోకి కన్వర్ట్ చేసి రిటర్న్ చేస్తున్నాం. సో ఏదైతే మనం రిటర్న్ చేస్తున్నామో ఈ ఆన్సర్ని ఇది తీసుకుంటుంది. ఈ దెన్ ఇప్పుడు ఈ డేటా ఉంది కదా, ఈ డేటాలో ఏముంది? ఈ రా డాట్ జేసన్ ఈ డేటాలోకి వచ్చేసింది. అండ్ అదే డేటాని మనం లాగ్ చేస్తున్నాం, అంతే. సో ఇదొక్కటి గుర్తుపెట్టుకున్నారనుకోండి మీరు, ఇదొక్కటి గుర్తుపెట్టుకున్నారనుకో కాదు, అంతే. మనం ఇంకా అదే యూజ్ చేసేది ఎలాగో మొత్తం ఏం ఏపీఐ కాల్స్ చేసినా కానీ, ఎలా చేసినా కానీ అదే యూజ్ చేసేది. సో ఇప్పుడు ఇది చూసారా, ఇక్కడ దెన్ మళ్ళీ ఈ డేటాని ఇంకేమైనా కావాలంటే ఇంకొక దెన్. సో ఇదంతా కాకుండా మన వాళ్ళు ఏం చేశారంటే అసింక్ అవేట్ అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొని వచ్చారు. సో అది ఎలానో చూద్దాం. సో ఫస్ట్ మనం నార్మల్గా యాజ్ ఇట్ ఈస్ ఫంక్షన్ రాస్తాము, లైక్ ఏబిసిడి అని ఫంక్షన్ రాసాము. ఓకే, ఆ ఫంక్షన్లో మనం ఫెచ్ కాల్ చేస్తున్నాం. ఫెచ్ కాల్ చేసాము, లైక్ ఇదే కాపీ చేస్తాం. ఫెచ్ కాల్ చేసాం కదా. ఇప్పుడు ఇందులో నుంచి మనకు ఒక ఆన్సర్ వస్తుంది కదా, ఆ ఆన్సర్ని నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ లెట్ రా ఈక్వల్స్ టు ఫెచ్ అని సేవ్ చేసుకున్నా. ఓకే, అండ్ ఈ రాని ఏం చేస్తున్నా నేను, లెట్ ఆన్సర్ ఈక్వల్స్ టు రా డాట్ జేసన్ అని చేసుకుంటా. లైక్ మనం పైన కూడా అలానే చేసాం కదా, జేసన్. ఓకేనా, ఇప్పుడు లాగ్ చేద్దాం ఆన్సర్ని. కానీ ఇలా రాస్తే ఏమైందో తెలుసా, ఇది ఇప్పుడు సింక్రనస్ అయిపోయింది. ఎందుకంటే మనం దీనికి ఎక్కడ చెప్పట్లేదు, ఇది సింక్రనస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం ఏమొచ్చింది ఎర్రర్. రా డాట్ జేసన్ ఈజ్ నాట్ ఎ ఫంక్షన్. రా డాట్ జేసన్ ఈజ్ నాట్ అ ఫంక్షన్. అదేంది భయ్యా? సరే చూద్దాం, ఏం కాదు. సో ఇక్కడ ఒక ఎర్రర్ వచ్చింది, కానీ దీనికి మనం ఏం చెప్తున్నాము, ఎప్పటి వరకు అయితే ఇది ఫస్ట్ ఈ లైన్ రన్ అయింది, తర్వాత ఈ లైన్ రన్ అయింది, తర్వాత ఈ లైన్ రన్ అవుతుంది. కానీ దీని నుంచి ఆన్సర్ మనకు ఎప్పుడు వస్తుందో తెలియదు,
అంతే కదా. సో దానికోసం మనం ఏం చేస్తామంటే ఇక్కడ అసింక్ ఫంక్షన్ రాస్తాం, అసింక్. ఓకే, సో ఇప్పుడు ఫంక్షన్ అనేది అసింక్ అయిపోయింది. సో అసింక్ తర్వాత అవేట్ చేయాలి అంటే ఇక్కడ అవేట్ అని రాస్తాం. అవేట్ అని ఎందుకు రాస్తాము? అగో ఎప్పటి వరకు అయితే దీని నుంచి ఆన్సర్ రాలేదో ఈ లైన్కి వెళ్ళకు, దీని నుంచి ఆన్సర్ వచ్చాకనే మనం ఈ లైన్కి వెళ్ళాలి. ఓకేనా. అండ్ దాని తర్వాత నేను ఇక్కడ కూడా అవేట్ రాస్తున్నా. ఎందుకు రాస్తున్నా? దీని నుంచి ఆన్సర్ వచ్చిందా? వచ్చింది. మళ్ళీ ఆ ఆన్సర్ని జేసన్లోకి కన్వర్ట్ చేస్తున్నాం. మరి ఏమైనా ప్రాబ్లం వస్తే ఇక్కడ కన్వర్ట్ చేయడంలో? సో ఒకవేళ కన్వర్ట్ చేస్తున్నప్పుడు ఏమైనా ప్రాబ్లం వచ్చినా నువ్వు ఆగిపో, మొత్తం కన్వర్ట్ అయ్యాకనే అప్పుడు నెక్స్ట్ లైన్ ఇది రన్ అవ్వాలి. సో ఒకసారి ఇక్కడ చూద్దాం, ఎప్పుడు వచ్చింది చూసారా. సో ఇది ఈ కోడ్ అండ్ ఈ కోడ్ సేమ్, కానీ ఎంత చిన్నగా ఎంత డిఫరెన్స్ ఉందో చూసారా. అక్కడ ఫెచ్ రాయాలి, మళ్ళీ దెన్ 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 అని రాయాలి. ఇక్కడ అవసరం లేదు, జస్ట్ అసింక్ అవేట్ కీవర్డ్ రాసేస్తే చాలు, అంతే. సో ఒక ఫంక్షన్ ఉంది, అది అసింక్ ఫంక్షన్. కానీ అసింక్ ఫంక్షన్ ఎందుకు చేసాము? మనకు అవుట్పుట్ ఎప్పుడు వస్తుందో తెలీదు, అదే కదా మెయిన్. 1 సెకండా 2 సెకండా మనకు తెలీదు. సో దానికోసమే నేను ఇక్కడ అవేట్ రాసా. అవేట్ రాస్తే ఓకే దీని నుంచి ఒక ఆన్సర్ రావాలి, అది ఎప్పుడు వస్తుందో తెలీదు. సో మనం నెక్స్ట్ లైన్లోకి వెళ్ళొద్దు. ఓకే, దీని గురించి మనం ఒకవేళ డయాగ్రామ్ డ్రా చేయాలంటే ఇక్కడ మెయిన్ స్టాక్ ఒకటి, ఇక్కడ సైడ్ స్టాక్ ఒకటి డ్రా చేస్తాం. ఓకే, ఇప్పుడు ఇది అవేట్ ఉంది కాబట్టి ఇది సైడ్ స్టాక్లోకి వెళ్ళిపోతుంది, ఇది కూడా అవేట్ ఉంది కాబట్టి ఇది కూడా సైడ్ స్టాక్లోకి వెళ్ళిపోతుంది. దీనికి అవేట్ లేదు, కానీ ఇది రన్ అవ్వాలంటే ఇక్కడ నుంచి ఆన్సర్ రావాలి, డెడ్ ఈజీ, అంతే. సో ఇది అసింక్ అవేట్ గురించి. ఓకే, ఇంతే, ఇంకేం లేదు. ఇప్పుడు ఈ వీడియోని ఇక్కడ ఆపేస్తున్నా. ఆల్రెడీ 25 మినిట్స్ వీడియో రికార్డ్ అయింది, నేను ఎడిట్ చేసినప్పుడు 20 అలా అవుతుందేమో మరి. సో అనుకోలేదు 25 మినిట్స్ అవుతుందని. సో ఈ వీడియోలో అంతే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు అడగండి. అసలైతే ఇది థియరీ కాబట్టి నార్మల్గా ఏం అర్థం కానట్టే ఉంటుంది, ఎప్పుడైతే మనం ప్రాజెక్ట్ చేస్తానో అప్పుడు అర్థమవుతుంది. ఓకే, సో ఈ వీడియో తర్వాత చేద్దాం. అండ్ తొందరగా 1K చేసేయండి, 1K కాదు సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే ఎక్కువ అవ్వాలి, మళ్ళీ 1K అయింది వీడికి చాలని చెప్పి ఆపేయండి. సో ఈ వీడియోలో అంతే, ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది, అక్కడ జాయిన్ అవ్వండి, అప్డేట్స్ ఇస్తుంటా. అండ్ ఒక చిన్న ప్లానింగ్ నడుస్తుంది, చెప్తా తర్వాత చెప్తా. ఓకే, 1K అయ్యాక చెప్తా. సో ఈ వీడియోలో అంతే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. అంటిల్ దెన్ బాయ్.